Question. EOS-09 ఉపగ్రహాన్ని కక్షలో ఉంచడంలో PSLV మిషన్ వైఫల్యంపై దర్యాప్తు చేయడానికి ఏ సంస్థ ఒక ప్యానెల్ను ఏర్పాటు చేసింది? Option A. నాసా, Option B. ISRO, Option C. ISRO, Option D. Roscosmos. The correct answer is ISRO. question. థాలస్సేమియా మరియు సికల్ సెల్ అనీమియా వ్యాధులను పరిష్కరించడానికి ఏ చికిత్సా విధానాన్ని అభివృద్ధి చేస్తున్నారు? Option A. జీన్ బేస్డ్ థెరపీ, Option B. ప్లాంట్ బేస్డ్ థెరప్యూటిక్ ఫార్మ్యులేషన్, Option C. కీమోథెరపీ, Option D. రేడియేషన్ థెరపీ. The correct answer is ప్లాంట్ బేస్డ్ థెరప్యూటిక్ ఫార్మ్యులేషన్. question. NSA అజిత్ దోవల్ ద్వైపాక్షిక సంబంధాల గురించి ఏ దేశంతో చర్చలు జరిపారు? Option A. అజర్బైజాన్, Option B. పాకిస్తాన్, Option C. ఇరాన్, Option D. బంగ్లాదేశ్. The correct answer is ఇరాన్. question. ఐక్యరాజ్యసమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో కింది వాటిలో ఏది నేరుగా దృష్టి సారించలేదు? Option A. క్లైమేట్ యాక్షన్, Option B. క్వాలిటీ ఎడ్యుకేషన్, Option C. స్పేస్ ఎక్స్ప్లోరేషన్, Option D. రిడ్యూస్డ్ ఇన్ఈక్వాలిటీస్. The correct answer is స్పేస్ ఎక్స్ప్లోరేషన్. question. భారతదేశానికి సాధ్యమయ్యే ప్రయోజనాల కోసం ఏ దేశ సైన్యాధిపతి రష్యాతో పొత్తు పెట్టుకునే అవకాశం గురించి చర్చించబడింది? Option A. నేపాల్, Option B. బంగ్లాదేశ్, Option C. శ్రీలంక, Option D. మయన్మార్. The correct answer is బంగ్లాదేశ్. question. ఒడిశా తీరంలో 6.98 లక్షలకు పైగా ఆలివ్ రిడ్లీ తాబేళ్లను ఈ ఆపరేషన్ కింద రక్షించారు? Option A. ఆపరేషన్ కుర్మా, Option B. ఆపరేషన్ కచువా, Option C. ఆపరేషన్ అలివియా, Option D. ఆపరేషన్ టాటస్. The correct answer is ఆపరేషన్ అలివియా. question. సిక్కింలో కైలాష్ మానస సరోవర్ యాత్రను తిరిగి ప్రారంభించడానికి ఏ కనుమ సిద్ధంగా ఉంది? Option A. లిపులేక్ పాస్, Option B. నటూల పాస్, Option C. షిప్కీల పాస్, Option D. చాంగ్ల పాస్. The correct answer is నటూల పాస్. question. నిధుల కోత కారణంగా కనీసం 70 దేశాలు వైద్య సంరక్షణ కొరతను ఎదుర్కొంటున్నాయని సూచిస్తూ ఇటీవల ఏ సంస్థ డేటాను విడుదల చేసింది? Option A. యూనిసెఫ్, Option B. వరల్డ్ బ్యాంక్, Option C. WHO, Option D. IMF. The correct answer is WHO. question. విదేశీ భారతీయ పౌరులకు వినియోగదారు అనుభవాన్ని మెరుగుపరచడానికి యూనియన్ హోం మంత్రి అమిత్ షా ఇటీవల ఏ పోర్టల్ను పునరుద్ధరించారు? Option A. నివేష్ పోర్టల్, Option B. జాన్ ధన్ పోర్టల్, Option C. OCI పోర్టల్, Option D. వీసా పోర్టల్. The correct answer is OCI పోర్టల్. question. గ్రేట్ నికోబార్ దీవులలోని ఏ ప్రాజెక్ట్ ఉష్ణమండల అటవీ భూమి మళ్లింపుపై ఆందోళనలను ఎదుర్కొంది? Option A. హైడ్రోఎలెక్ట్రిక్ ప్రాజెక్ట్, Option B. మెగా ఇన్ఫ్రా ప్రాజెక్ట్, Option C. మైనింగ్ ప్రాజెక్ట్, Option D. అగ్రికల్చరల్ ఎక్స్పాన్షన్ ప్రాజెక్ట్. The correct answer is మెగా ఇన్ఫ్రా ప్రాజెక్ట్. question. వాతావరణ, టెక్ స్టార్టప్ల వృద్ధిని వేగవంతం చేయడానికి DPIIT ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది? Option A. వరల్డ్ బ్యాంక్, Option B. GEAPP, Option C. నైటి ఆయోగ్, Option D. UNDP. The correct answer is GEAPP. question. 16వ ఆర్థిక సంఘం ఏ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక నిర్వహణను ప్రశంసించింది? Option A. ఉత్తర్ ప్రదేశ్, Option B. ఉత్తరాఖండ్, Option C. తమిళనాడు, Option D. కర్ణాటక. The correct answer is ఉత్తరాఖండ్. question. EOS-09 మిషన్ను ఏ అంతరిక్ష సంస్థ ప్రారంభించింది? Option A. నాసా, Option B. ISRO, Option C. ISRO, Option D. JAXA. The correct answer is ISRO. question. వార్తా నివేదికల ప్రకారం
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం యొక్క జీసీసీ విధానం ఏ నగరాన్ని టెక్ హబ్లుగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది? ఆప్షన్ A. ఆగ్రా, మేరట్, ప్రయాగ్రాజ్. ఆప్షన్ B. నోయిడా, లక్నో, వారాణసి. ఆప్షన్ C. కాన్పూర్, గాజియాబాద్, బరేలీ. ఆప్షన్ D. అలీగఢ్, మొరాదాబాద్, సహారన్పూర్. The correct answer is నోయిడా, లక్నో, వారాణసి.